హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వైజాగ్ గౌరీమామ. ఈరోజైతే మనం మారేడుపూడి దగ్గర ఉన్న చింతామణి గణపతి ఆలయంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదైతే ఎన్ఐటి నుంచి అయితే 29 కిలోమీటర్లు, అనకాపల్లి నుంచి అయితే మనకి 7 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది. ఇది అనకాపల్లికి దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. చింతామణి గణపతి ఇది స్వయంభూగా వెలిసిన వినాయకుడు గుడి ఫ్రెండ్స్. ఇదైతే మీకు చూపిస్తా లోన్ ఎలాగుంటుందో, ఓకేనా? ఇదైతే మొత్తం అంతా పచ్చని వరాలతో నిండి ఉంది. చూడండి ఎలా ఉందో, చూపిస్తా మొత్తం అంతా. ఇక్కడైతే మనకి 32 గణపతులు అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. అవి ఫాస్ట్గా నేను తీస్తా, ఒకసారి చూపించేస్తా, చూడండి ఒకసారి, ఓకేనా? అటువైపు వెళ్తున్నప్పుడు అయితే మీరు దర్శించుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే గణపతి వనం అనమాట. 32 గణపతులు అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. చూడండి, చూసి ఆనందించండి. ఇక్కడైతే కొబ్బరి బొండాలను ముడుపుల కింద కడతారు ఫ్రెండ్స్. ఇది 18 రోజులు అయితే దీక్ష చేస్తారు. కొబ్బరికాయ మీద వాళ్ళ పేరు రాసి అక్కడ ముడుపులు కడతారు ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ వినాయకుడు మన కొండ దగ్గర తయారు చేశారు. ఇక్కడైతే చూసారా, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మొత్తం అంతా. టెంపుల్ చాలా అందంగా కనబడుతుంది కూడా. నేనైతే ఈవినింగ్ వెళ్ళాను, చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. లొకాలిటీ మాత్రం చూసారు, లోన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈయన చింతామణి గణపతి. ఈ టెంపుల్కి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టెంపుల్ పక్కన అయితే నక్షత్ర వనం అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే రాసుల వారిగా మనకి మొక్కలు కూడా ఉంటాయి అన్నమాట. అది కూడా చూడండి. ఇది చూసారా, ఇక్కడ శివయ్యని అయితే పెట్టారు. ఇక్కడ మొత్తం కూడా ప్రకృతి అందాలతో నెలకొని ఉంది. ఇక్కడైతే ప్రాంతం మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా అందంగా మనకి నెమళ్ళు కూడా కనబడుతుంటాయి. అదే ఇటువైపు వస్తే మనకి గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా ఆహ్లాదకరంగా మనకి గోమాతలు కూడా దర్శనం ఇస్తున్నాయి. ఇటువైపు అయితే కొండ ప్రాంతం కావడంతో చాలా ఆహ్లాదకరంగా మనకి వినాయకుడు కూడా దర్శనం ఇస్తున్నాడు ఫ్రెండ్స్, చింతామణి గణపతి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.